కానీ కేసీఆర్ సార్ ఏ అన్ని పథకాలు కూడా తీసుకొస్తుండు కదా, సన్న బియ్యం అని ఎక్కడ లేనట్టు ఇక్కడ సన్న బియ్యం ఇచ్చిండు ఆయన. ఆ డీలర్ నోటే మట్టి పోసుకున్నారు. దొడ్డు బియ్యం ఉంటే ఇండియా నమ్మకం. సన్న బియ్యం ఇస్తే వాళ్ళు రాటి కడితే వాళ్ళు వండుకొని తింటలేరు. అవి కూడా అమ్ముతానేవారు. సన్న బియ్యం కూడా మొన్న ఇచ్చారు కదా, మన పోయిన నెల ఇచ్చిండు. అవి కూడా ఏమో ముక్క ముక్క ఆసనం చెప్పి అమ్ముకుంటేవారు. కానీ కాక అంత ముందు ఈ దొడ్డు బియ్యం తినకపోయేది అమ్ముకునేదని మీరే అంటారు. ఇప్పుడు సన్న బియ్యం చేయబట్టి పేదవాళ్ళకైతే న్యాయం జరుగుతుంది కదా, అంటే మంచి పథకంగా. ఏం దొరుకుతలేదు న్యాయం. సన్న బియ్యం అవి ముక్క ముక్క అలా ఈ దొడ్డు బియ్యాన్ని సన్నగా చేశారు. అవి రెండు కలిసినాయి. సన్న బియ్యాలు కలిసినాయి, దొడ్డు బియ్యం కలిసినాయి. ఒక ఇత్తు మెత్తగా, ఒక ఇత్తు ఉడతలేదు. సన్న బియ్యాన్ని పేరే కానీ వండుకొని తింటాం. ఇప్పుడు నెల వచ్చి తింటూనే ఉన్నాం మేము. తింటే చెప్పి ఒకటి మెత్తగా ఉంది, ఒకటి గట్టిగా ఉంది. ఇక సగం ఉడుకుతలే, సగం ఉడుకుతలేవు. ఈ రెండు బియ్యాలు కలిసి స్వచ్ఛమైన సన్న బియ్యం ఇవ్వను. అప్పుడు దేవుడే తదుకోడు. కానీ సన్న బియ్యం అంటే మిల్లుకి ఎరికేనా, ఈ బియ్యం కలిపోస్తాడు, ఆ బియ్యం కలిపోస్తాడు. కలిపోసి వాడు అమ్ముకుంటాడు. కొన్ని తెల్లగా ఉన్నాయి బియ్యం, కొన్ని ఎర్రగా ఉన్నాయి, కొన్ని అలా 3 రకాల బియ్యం ఉన్నాయి అలా సన్న బియ్యం. అలా అన్నం ఒక్క తిరిగి ఏముంటుంది చెప్పండి సార్. అంటే ఈ ప్రజలను మభ్యపెట్టడానికే ఇవన్నీ తీసుకొస్తారంట. అంతే సార్. అన్ని ప్రజలు మోసం చేసి మళ్ళీ వస్తామని చెప్పినట్టుగా వస్తారే. ఆ ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు వస్తారో లేదు. కానీ రైతులకైతే ఏం బాగాలేదు. సన్న బియ్యం వల్ల ఏం లేదు. దొడ్డి బియ్యం ఉన్నప్పుడన్నా బజ్జీలో బొజ్జీలు చేసుకొని తినేది. ఇప్పుడు సన్న బియ్యం ఏం